నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వ్యర్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించడం, పునర్వినియోగం చేయడం మరియు శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం కోసం ఉత్తమ ప్రణాళికలను వసతి గృహాలు, పాఠశాలలు మరియు హాస్టల్స్ లో అమలు చేయాలని జిల్లా కలెక్టర్స్ సూచించారు. కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జీరో వేస్ట్ ఇనిషియేటివ్ కార్యక్రమంపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో గాలి, నీటి వనరులు మరియు ఆహార పదార్థాలు కలుషితమవుతున్న నేపథ్యంలో ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, జీరో వేస్ట్ పై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల చివరి రోజు సందర్భంగా పట్టణంలోని చినరంగడిపాలెం మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. పరీక్షా కేంద్రంలో అమలవుతున్న నియమాలు, పర్యవేక్షణ చర్యలను సమగ్రంగా పరిశీలించారు. పరీక్ష హాల్లోని విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసుకున్నారు. అదేవిధంగా పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యులైన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు పోలీస్ శాఖ ప్రతినిధులను జిల్లా కలెక్టర్ అభినందించారు. భీమవరం మండలం లోసరి గ్రామంలో పీడబ్ల్యూడీ శాఖకు చెందిన సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారని, త్రవ్వకాలు జరుపుతున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఆకివీడులోని పెదపేటలో పురాతన ఆలయ వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. గురువారం భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి శివనారాయణ రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆకివీడులో తక్షణమే శాంతి కమిటీలను ఏర్పాటు చేసి పరిస్థితి అదుపు తప్పకుండా చూడాలని, వివాదాస్పదంగా మారిన ఆ పురాతన ఆలయం ఎవరికి చెందుతుందనేది న్యాయస్థానాలే నిగ్గు తేల్చాలని, అప్పటి వరకు ఇరు వర్గాలు సంయమనం పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రెచ్చగొట్టే ధోరణితో అశాంతికి ఆజ్యం పోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గుడు ఎం సీతారాం ప్రసాద్, కోనాల భీమారావు విజ్ఞప్తి చేశారు. ఆకివీడు పెదపేటలో జరిగినటువంటి ఘటన అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన. ఇవాళ ఆకివీడు పెదపేటలో ఉన్నటువంటి ఒక 100 ఏళ్ల పురాతనమైనటువంటి కట్టడం, అక్కడ స్థానికులు అది గ్రామానికి సంబంధించినటువంటి, పేటకు సంబంధించినటువంటి అమ్మవారి టెంపుల్ అని, అలాగే మరి కొంతమంది రామాలయం అని చెప్పి ఒక వివాదం ఇలా నడుస్తున్నటువంటి క్రమంలో 26వ తారీఖు శ్రీరామనవమి రోజున ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు పెద్ద ఎత్తున ఆయన యొక్క పార్టీ అనుచరులతో, అలాగే పోలీసుతో, పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందితో ఆకివీడు పెదపేటకు వెళ్ళి అక్కడ రాముడి విగ్రహానికి దండేసినటువంటి సందర్భంలో చాలా తీవ్రమైనటువంటి ఉధృతి పరిస్థితి నెలకొనడం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం, అది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటన. ఎందుకంటే వాళ్ళ ఒక గౌరవ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఒక వివాదాస్పదమైనటువంటి అంశం ఇది. ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కారం చేసేదానికోసం గ్రామంలో అందరి సమక్షంలో అక్కడ ఉన్నటువంటి పెదపేట వాళ్ళని, ఆ గ్రామస్తులను కూడా పిలిపించి ఒక సామరస్యపరమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అట్లాంటి చర్యకు పూనుకోకుండా ఒక వర్గానికి, ఒక పక్షాన ఆయన ఈ వివాదానికి నిలిచి కేంద్ర బిందువుగా మారడం అనేది సరైనది కాదు. ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా ఇవాళ అందరి యొక్క అన్ని మతాలు లేకపోతే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరి ప్రజల యొక్క సమస్యలను కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే. తణుకు మండలంలోని మండపాక కాలువలో ఈతకు వెళ్లిన 5 విద్యార్థులు గణపతిరాజు, సాహిల్ అనే విద్యార్థి కాలువలో పడి మృతి చెందాడు. 4 విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. మండపాక డ్యాం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృత్యువాత పడ్డ గణపతిరాజు, సాహిల్ 10వ తరగతి విద్యార్థి. భీమవరంలోని కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరంలో రైతు సాధికారత సంస్థ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై 3 రోజుల పాటు నిర్వహిస్తున్న మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని
నవధాన్యాల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం అత్యంత అవసరమని తెలియజేశారు. ఆరోగ్యవంతమైన భూమి ద్వారానే మంచి దిగుబడులు వస్తాయని, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని ఆమె సూచించారు. గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం అత్తిలిలోని వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులతో కారుమూరితో మమేకమైన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో రుసుము తీసుకోకుండా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందని, ప్రతి కార్యకర్త పార్టీ సభ్యత్వం నమోదు చేయాల్సిన బాధ్యత గ్రామ పార్టీ అధ్యక్షులదే అని అన్నారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తణుకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం, గ్రామ సభలు పెట్టుకోవడానికి ప్రణాళికలు రూపొందించామని, కలిసికట్టుగా ఉండి పోరాడి అండగా నిలవాలని అన్నారు. మనం ఈ రైతులకు ఏం చేసామన్నది ప్రజలకు తెలియదు. అది పేపర్కి పంపించారు. నమోదు చేసుకున్న 400 చెప్పున మీరు నమోదు చేసుకున్న ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని మొదలెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మెంబర్షిప్ జరగడం జరిగింది. ఎవరి దగ్గర కూడా రుసుము తీసుకోకుండా ఈ మెంబర్షిప్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. ఇదే కాకుండా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి మంచి చేస్తూ వీళ్ళ ద్వారానే ప్రజలకు కూడా మంచి చేసే కార్యక్రమం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయిస్తానని చెప్తున్నారు. అలాగే ఇవాళ మన నియోజకవర్గంలో కూడా మరి అన్ని గ్రామాలు తిరిగి పర్ఫెక్ట్గా మెంబర్షిప్ని గ్యాదర్ చేయడం జరిగింది. ఇంకా కూడా మరి మనకు పర్మిషన్ ఇచ్చారు. మరి ఇంకా గ్రామాల నుంచి మెంబర్షిప్ ఇచ్చే కార్యక్రమం చేసుకోవాలని, తర్వాత మళ్ళీ నాకు కాలేదు, నాకు చేయలేదు అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎన్నిసార్లు నాయకులందరినీ కూడా కోరుతున్నాను. అందుకే ఈ రోజున గ్రామంలో ఉన్న గ్రామ ప్రెసిడెంట్ అందరితోటి కూడా మీటింగ్ పెట్టుకుని, అలాగే అత్తిలి మండలం స్టార్ట్ చేస్తాం, రేపు ఇరవగరం మండలం, తణుకు మండలం, టౌను ఇలా మీటింగ్లు పెట్టుకుని వరుసెట్టి ఈ మెంబర్షిప్ని గ్యాదర్ చేయడంలో, అలాగే మరి గ్రామ సభలు పెట్టుకునే విధంలో, మరి రచ్చబండ్లు పెట్టుకునే విధంలో ప్రతి ఒక్కటి కూడా ముందుగా ఉండాలని, మీరు బాధ్యతగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది వచ్చినా కలిసికట్టుగా మనం న్యాయబద్ధంగా పోరాటం చేయాలని, ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా, ప్రతి ఒక్కరికి అండగా నిలిచే విధంగా కారుమూరితో మీరు, మీతో కారుమూరి అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అలాగే జగన్తో మనము, మనతో జగన్ అని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని తొలి అత్తిలి మండల మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పి కోరుతా ఉన్నాను. వైసీపీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుని పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఈ నెల 4వ తేదీన ప్రతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు చేపట్టాలని ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. హిందువుల పవిత్రమైన తిరుమల తిరుపతి దేవాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు శ్రీవారి భక్తులను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని అన్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదంపై కూడా అసత్య ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ పై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలకు పాల్పడకపోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బుద్ధరాతి భరణి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ హబీబుద్దీన్, మద్దాల శ్రీనివాస్, పోలినాటి చంద్రరావు, రంభ సూరిబాబు, వెలగల అమ్మిరెడ్డి, ఆకుల పండుస్వామి, అడారి శ్రీనివాసరావు, కంకటాల సతీ, దాసరి శ్రీనివాసరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతిలో మన ఇంతకు ముందు పృథ్వీరాజు గారిని అతను మాట అదేమి వీడియోలో కనపడలేదు, ఏం లేదు, వెనక నుంచి నేను పట్టుకోవాలన్నంతకే అతన్ని మనం ఆ టీటీడీ నుంచి తీసేయడం జరిగింది. అలాగా ఇవాళ టీటీడీలో చైర్మన్గా ఉంటున్న బిఆర్ నాయుడు డైరెక్ట్ పట్టుకుని అవన్నీ కూడా రావడం జరిగినాయి. 32 సంవత్సరాలతో మాకు స్నేహం ఉందని చెప్తున్నాడు. అటువంటి వ్యక్తిని ఇంకా కొనసాగిస్తున్నారంటే ఆ వెంకటేశ్వర స్వామిని ఇప్పటికే
అపఖ్యాతి పాలు చేశారు. మన ఆవు కొవ్వు, ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు అని చెప్పి ఎంతో ఆ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం చేశారు. ఇంకా ఈ రకంగా కూడా ప్రతిష్టను దిగజారుతున్నారు. మరి ఇంకా ఆయన తీయకుండా అలా ఎలాడుతున్నారంటే ఈ పవిత్రతని ఏ రకంగా మీరు కాపాడాలనుకుంటారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 4వ తారీఖున వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో ప్రతి ఊర్లోనూ కూడా మన పూజలు చేసి ఈ వెంటనే ఈ బిఆర్ నాయుడిని తొలగించాలి, ఆ వెంకటేశ్వర స్వామికి మన పవిత్రతను కాపాడాలనే విధంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అత్తిలి మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 16న ప్రారంభమైన పరీక్షలు అత్తిలి మండలంలో 5 సెంటర్లలో నిర్వహించారు. గత నెల 20 నిర్వహించాల్సిన ఇంగ్లీష్ పరీక్ష రంజాన్ కారణంగా ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేశారు. ఇంగ్లీష్ పరీక్షకు 632 మంది హాజరు కావాల్సి ఉండగా 614 మంది హాజరైనట్లు మండల విద్యాధికారులు ఎన్ రమేష్, ఎంవీఎల్కే ప్రసాద్ తెలియజేశారు. అత్తిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బాలిక ఉన్నత పాఠశాల, ఆరవల్లి ఉన్నత పాఠశాలలను స్క్వాడ్ వారు తనిఖీ చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రంలోని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపినందున అత్తిలి మండలంలోని కూటమి నాయకులు ఈ రోజు సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కూటమి నాయకులు కేకును కోశారు. అనంతరం డప్పు వాయిద్యాలతో ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, బ్యాంకు వీధి మీదుగా ర్యాలీని నిర్వహించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, ఎంపీపీ మక్కా సూర్యారావు, ఆనాల ఆదినారాయణ, మండల కార్యదర్శి ఆల్తి అజయ్, టీడీపీ టౌన్ అధ్యక్షుడు కొరిపల్లి ప్రసాద్, పూతినేడి శ్రీను, విజయ్ కుమార్, కొత్తపల్లి హరి, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, గారపాటి అశోక్, బాలం కృష్ణరాజు, అల్లూరి రఘువర్మ, అల్లూరి ధనరాజ్, చెన్నం కృష్ణమూర్తి, దువ్వాపు ధనరాజ్, నాగు, జనసేన నాయకులు సుభాష్, రాంబాబు, గుణమావులు, గణేష్ తదితరుల కూటమి నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాసర్ నాగరాజు కూడా రాయండి. వదిలేండి అది ఆఫ్ చేయలేదు కట్ చేస్తాను సార్. ఈ వార్తలకు స్వల్ప విరామం.